ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. వ్యాసరచన పోటీలు సత్యశోధక సమాజ సభ్యులను విద్యావంతులుగా చేయటానికి, వారికి అన్ని రంగాలలోనూ పరిచయం కలిగించటానికి జ్యోతిబా శ్రద్ధ వహించారు. చర్యలు, గోష్ఠులు, వాద ప్రతివాదాలు ఏర్పాటు చేసేవారు. ప్రముఖుల చేత రాజకీయ సాంఘిక విషయాలపైన, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విషయాలపైన ఉపన్యాసాలు ఇప్పించేవారు. సత్యశోధక సమాజం 1877 ఏప్రిల్లో వ్యాసరచనల పోటీలు నిర్వహించింది. వ్యాస విషయం భావనాత్మకమైనది. విక్టోరియా మహారాణి భారతదేశం పర్యటిస్తున్నట్లు ఊహించుకుని ఏదో ఒక ఊళ్ళో ఆమెకు ఒక మహర్, ఒక మాంగు ఎదురై తమ తలల మీద బరువులు దింపుకుని ఆమెకు తమ స్థితిగతులు విన్నవించుకున్నట్లుగా ఆ వ్యాసం ఉండాలన్నది విషయం. ఈ పోటీ జయప్రదంగా నిర్వహించి ఆ ఉత్తమ వ్యాసానికి బహుమతినిచ్చారు. కొన్ని రోజుల తర్వాత జ్యోతిబా తానే ఈ విషయమై చిన్న పుస్తకం రాసి అస్పృశ్యులని కైఫియత్ పేరుతో ప్రచురించారు. సత్యశోధక్ సమాజం వారు నిర్వహించిన మరొక వక్తృత్వ పోటీ విషయం కూడా ఇలాంటిదే. కరువులు తరచూ ఎందుకు సంభవిస్తున్నాయి? మొదట శూద్రులే వాటికి ఎందుకు బలి అవుతున్నారు? ఈ ఆకలి చావులను ఆపటం ఎలా? కరువులను నివారించే ఉపాయాలు ఏమిటి అనేది పోటీ అంశం. వ్యాసరచన పోటీలో కానీ, వక్తృత్వ పోటీలో కానీ రాజకీయాల ప్రసక్తి తేకూడదనేది పోటీ నియమ నిబంధనలలో ఒకటి. కరువులను విషయంగా గ్రహించటానికి ఒక కారణం ఉంది. అంతకు ముందే దక్కను ప్రాంతం తీవ్రమైన క్షామానికి గురైంది. జీవన్మరణ సమస్యలో సుహృద్భావాలు, తీపి మాటలు కొట్టుకుపోయాయి. రైతులకు, షావుకార్లకు మధ్య తగాదాలు వచ్చాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా కరువుకు గురై బాధపడ్డారు. ఇంచుమించు 1860 నుంచి ఆ ప్రాంతాలలో కరువు ప్రతి ఏటా ఏర్పడుతూనే ఉంది. జ్యోతిబా ఈ విషయమై ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతూనే వచ్చారు. ప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని కూడా వేసింది. వర్షాభావం వల్ల కలిగిన అప్పటి కరువులో లక్షలాది మంది మరణించారు. కొంచెం డబ్బున్న రైతులు కూడా భూమి పుట్ర అమ్ముకుని ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసిపోయారు. ఆ కరువు రోజుల్లో జ్యోతిబా చేసిన సేవ గొప్పది. దీనబంధులో వరుసగా వ్యాసాలు రాసి రైతుల దీనస్థితిని ప్రభుత్వానికి తెలియపరిచి సహాయాన్ని కోరారు. రోజు రోజుకు ఎక్కువవుతున్న అమాయక శిశువుల మరణం ఆయన్ను కలవరపరిచింది. ఢంకావాడిలో విక్టోరియా బాలాశ్రమం పేరుతో ఒక ఆశ్రమం తెరిచారు. అందులో 2000 మంది పిల్లలకు రోజు ఉదయం సాయంత్రం రొట్టె పంచేవారు. సేఠ్ ఉరవణే, హరిరావుజీ చిప్లంకర్, సీనప్ప వంటి వారు ఈ పనిలో జ్యోతిరావుకు తోడ్పడ్డారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, తాలూకాల నుంచి కూడా జనం ఈ రొట్టె కోసం వచ్చేవారు. ఈ కార్యక్రమం 1879 వరకు సాగింది. జ్యోతిరావు ప్రోద్బలంపై సత్యశోధక్ సమాజ్ సభ్యులు కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం కూడా రొట్టెలు పంచే కార్యక్రమం కొంతకాలం నిర్వహించింది. 1878 ఫిబ్రవరిలో సత్యశోధక్ సమాజం నిర్వహించిన వ్యాసరచన పోటీలో అంశం ఇది. శివాజీ, షిండే, హౌల్కార్, గైక్వాడ్ వంటి వీరులను అందించిన శూద్రజాతి ఈనాడు ఎందుకు నిర్వీర్యమైపోయింది? అతి దరిద్రుడైన బ్రాహ్మణుడు కూడా చేయడానికి ఇష్టపడని పనులు శూద్రులు ఎందుకు, ఎలా చేస్తున్నారు? వ్యాసరచనకు, వక్తృత్వానికి వీరు ఎన్నుకునే అంశాలన్నీ ఇలానే ఆలోచనాత్మకంగా ఉండేవి. జ్యోతిరావు ప్రారంభించిన కాంట్రాక్ట్ కంపెనీ 1879 వరకు నిరంతరాయంగా సాగింది. షిండేకు ఉద్యోగం దొరికి ఆయన వెళ్ళిపోయారు. భాలేకర్ దీనబంధు పత్రిక పనిలో పడి
దాన్ని వదిలేశారు. రామ్ సేఠ్ బాబు సేఠ్ ఉరవణే కంపెనీలో కొత్తగా చేరారు. మొదట జ్యోతిరావుతో కలిసి కాంట్రాక్ట్ పని బాధ్యత తీసుకున్న వారంతా ఏదో ఒక కారణంగా కార్యాంతరాసక్తులవడంతో ఆయన జ్ఞానోబాను తనతో కలిసి పనిచేయవలసిందిగా కోరారు. పూణే కమర్షియల్ కాంట్రాక్టింగ్ కంపెనీ మరో కొత్త వ్యాపారం ఆరంభించింది. పూణేలో కూరగాయలు కొని బొంబాయికి ఎగుమతి చేసే పని అది. 4 నెలల పాటు చేశాక ఆ పనిలో లాభం కనిపించకపోవడంతో ఆ వ్యాపారం మానేశారు. ప్రభుత్వోద్యోగం వదులుకొని వచ్చిన జ్ఞానోబాకు నిరాశే మిగిలింది. తన పనితీరును మెచ్చుకుంటూ జ్యోతిరావు ఇచ్చిన యోగ్యతా పత్రాన్ని మాత్రం ఆయన పదిలంగా దాచుకున్నారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.